చెప్తేనే క్లాసు ఇలాంటి మాస్ అది అదే ఉంటుంది. ఏదంటే మార్చుకోవాలి. ఒక మంచి అలవాటు కాదన్నప్పుడు మార్చుకుంటే ఏమవుతుంది? నా గురించి నేను చెప్తానండి, గొప్ప అనుకోకండి, నేను ఏది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఈ శరీరం ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి మాంసం వదిలేసింది. ఏదో ఇది కాదు, తినప్పుడు దాన్ని తినే అంటే బుద్ధి వచ్చిన తర్వాత మనం కట్టబడుకో తినమంటే తిన్నాను. ఆ తర్వాత బుద్ధి వచ్చిన వద్దని చెప్పిన వదిలేసిన. ఎందుకంటే ఒక్క గుంటకల్లో ఇంత టైమ్స్లో ఒక సినిమా పోయినప్పుడు మైండ్ రాశారు రాబర్ట్ రాస్తారు. అన్ని అనారోగ్యాలకు మూలం మాంసాహారం అని రాసినారు. ఆ మైండ్ ఇప్పటికీ కాఫీ టీలు మానేసి కూడా 30-40 సంవత్సరాలే, చిన్నప్పుడు తాగింది. మరి చక్కెర పాలు కూడా మానేసిన. 2018లో కాదర్లు క్లాస్ మానేసిన. సార్ చాలా కష్టం కదా. రాత్రి పెద్ద గ్లాస్ నిండా అల్లం వేసుకొని ధనియాలు వేసుకొని, నేను చాలా ఆయుర్వేదిక్ చెప్పిన కదా, 20 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ సోప్స్, ఆయుర్వేదిక్ ఇప్పుడు బ్రష్ వాడడం, పేస్ట్ వాడడం, నా గురించి తెలుసుకుంటే చేసుకోవచ్చు. ఆయనకి ఆయుర్వేదిక్ 17 వీడియో చేసిన, ఇక్కడే కూర్చొని చేసుకునేది. మీ దాంట్లో కొన్ని మాత్రం వీడియోలు పెట్టినా నా ఛానల్ 3 ఉంటాయి. ఒకటి వృత్తిపరమైనది, విధి నిర్వహణకు నేను అంకితం. కాబట్టి నేను స్టేట్ రిసోర్స్ పర్సన్, మరి నేషనల్ స్టేట్లో అన్ని వీడియోలు తయారు చేసి పెట్టుకుంటారు. చాలా మంది టీచర్లు చూస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేషన్స్ చేస్తుంటారు. లైవ్ డెమోస్ మళ్ళీ ప్రయోగాలు చేసి చేస్తుంటారు. ఎందుకంటే నేను ఎప్పుడు నేర్చుకోవడానికి వచ్చాను, నేర్పించడానికి వచ్చాను. నేర్పించడానికి వచ్చిన వాడు పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు? నేర్పించడానికి వచ్చిన వాడు. భూమి మీద వచ్చిన జ్ఞానులు ఎవరు అంటే నేర్చుకోవడానికి వచ్చిన వారు. మర్చిపోయి ఏం నేర్చుకోకుండా పోయినారంటే తర్వాత నేర్చుకోవాల్సిన వాడికి జన్మ ఎత్తాల్సి వస్తుంది. బాగుంది పెట్టుకోండి. కాబట్టి ఆ చక్కెర అది పాలు ఇది వదిలేసిన రాత్రి ఇంత గ్లాస్ తాగాలి, మంచిది. ఎందుకు? అల్లం తీసుకుంటే బాగా జీర్ణశక్తి పెరుగుతుంది, ధనియాలు తీసుకుంటే చలువ చేస్తుంది, చలువ పదార్థాలు తక్కువ ఉన్నాయి, వేడి చేసే పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, శరీరం వేడి ఎక్కువ అవుతుంది. కారణం అంటే ఆలోచించడం వల్ల, టీవీ చూడడం వల్ల. టీవీ అనే భూతం నిండా ఆలోచనలే, సెల్ అనే భూతం నిండా ఆలోచనలే. చూసినవన్నీ ఆలోచనలుగా మారిపోతాయి, వినినవన్నీ ఆలోచనలుగా మారిపోతాయి. ఆలోచనలు ఎక్కడైనా ఉంటాయి, ఉండలేక బయటికి పరిగెత్తుతామంటే నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఇప్పుడు మాత్రం వస్తున్నావు, 24 గంటలు దాంతో ఉంటున్నావు. లేదంటే 3వ వ్యక్తి గురించి మాట్లాడాను. కొంతమందికి తింటే బాగుంటుంది, కొంతమందికి వింటే బాగుంటుంది, కొంతమందికి ఎప్పుడు చూస్తూ ఉంటే బాగుంటుంది. అది టీవీ కావచ్చు, సెల్ కావచ్చు. ఒక్కో దాంట్లో లీనమైన కారణం అంటే ఇరుక్కుపోయినాను. ఇరుక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను, ఇంద్రియాలలో మనస్సులో ఇరుక్కుపోయాను. జ్ఞాని అయినా నువ్వు ఇరుక్కుపోరాదు. జ్ఞానిగా ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసుకురావడమే జ్ఞాని. నువ్వు ఇది ఎవరిని ఇరుక్కుపోయితే వాళ్ళు తీసుకురావాలా, నువ్వు ఇరుక్కుపోతే ఎట్లా? భూమిలో ఇరుక్కుపోతే ఏం చూసావు? టీవీ బాగా చూసింటావు. వెలుగుని కుదురా రా, వెలుగు పోయి తారవైరా, ధృవతారవైరా, జ్ఞానం పంచేగ్రాని నలుగురు తీసుకొని వచ్చిన అకౌంట్ ఓపెన్ అయిపోయి అకౌంట్ పడిపోతుంది. ధ్యానం కుదురుకుంటారు. ఎందుకంటే ధ్యాన ప్రచారం సూక్ష్మంగా బ్రహ్మర్షి సుభాష్ చంద్రజీ గారు ధ్యానం చేస్తే ఒకంత, కలిసి చేస్తే 3 ఇంతలు, పిరమిడ్ చేస్తే 3 ఇంతలు, ధ్యానం ప్రచారం చేస్తే దానికి ఇంకా 3 ఇంతలు. అందుకే ప్రచారం చేయాలి, మంచిని ప్రచారం చేయడానికి మనుషులు తక్కువ ఉన్నారు. అందుకే టికెట్ ఫ్రీగా ఇస్తాడు, తీసుకుపోయాలంటే తీసుకోరు. ఎందుకంటే కానీ డబ్బులు పెట్టి 1000 రూపాయలు పెట్టి బాహుబలి అంట, పుష్ప 2 అంట, వాళ్ళు చచ్చిపోయినా కూడా అసలు కాడే సినిమాలోనే ఉంటారు. ఎవరు పుష్ప 2, ఎవరు పుష్ప, ఎవరు 2? యు ఆర్ నంబర్ 1. నువ్వు అసలు శిశులైనటువంటి ఆత్మ నుంచి వేరుపడిన ఆత్మ ఉన్నది ఒకే ఆత్మ. ఆ ఆత్మ నుంచి ఒక భాగమే కిందికి వచ్చినావు. ఆత్మను చేరుకోలేదా? సీత రాముడిని తప్పిస్తుందంటే ఆధ్యాత్మికంగా ఏమనర్థమో ఆత్మ పరమాత్మ గురించి తప్పిస్తుంది. అశోకవనంలో అలాగా ఉండగలిగింది అంటే కారణం రాముడు అనే పరమాత్మను ఆత్మ అనే సీత తప్పిస్తుంది కాబట్టి చెప్తుంది. ఇది రామాయణం కాదు, ఆధ్యాత్మిక రామాయణం అంటారు. ఉత్తర రామాయణంలో ఉంటుంది. మనము ఒకటే చదువుతాం.
అంతవరకే పోతాం. బెల్లు అగస్త్య పిరమిడ్, ఇల్లు అగస్త్య పిరమిడ్, అగస్త్య పిరమిడ్ ఇంటికి తీసుకో, అప్పుడు కదా వచ్చేది. ప్రపంచాన్ని అంతరంగంలోకి తీసుకో, అంతరంగా తీసుకుని ప్రపంచంలోకి తీసుకురా. మిక్సింగ్ చెయ్యి, కలియబెట్టు, మిక్సింగ్ చెయ్యి, డిఫరెంట్ గా మారు. ఏది నిజం ఏది అబద్ధం అని ఆలోచించి చేసేటప్పుడు ఇంత జ్ఞానివై ఇంత ధ్యానివై ఉంటావు కదా, తెలీదా? తెలుస్తుంటుంది, తప్పే అని తెలుస్తుంటుంది, అయినా చేస్తున్నావు. మానుకో, మీకు చెప్తాం లోపల ఉన్నవాడిని మానుకో, జ్ఞానివై సంచరించు. అంతరించిపోతున్న ఈ అంతరించిపోతున్న కలియుగాన్ని అంతము చేసి సత్యయుగానికి నాంది పలుకు. ధర్మవేత్తవై, జ్ఞానివై, ధ్యానివై ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ అంతర్ ప్రపంచాన్ని ఏలు. ఏది బాహ్య ప్రపంచంలో పోస్తే అలుపు వస్తుంది, అంతర్ ప్రపంచంలోకి వస్తే శక్తి వస్తుంది, సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది. దుఃఖం లేదు, సుఖం లేదు, ఉన్నది ఒక్కటే. సో యద్భావం తద్భవతి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ 4 వేదవాక్యులు. అది మామూలుగా మనసును స్థిమితం పరచుకోవాలంటే సరిగ్గా మనలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నటువంటి కోరికల ఉధృతి తగ్గాలి అంటే దాన్ని గమనించాలి. ఏది లోపలికి వస్తుంది, ఏది బయటికి పోతుందో గమనించాలి. శ్వాస కాదు, కోరికలు. ఏది లోపలికి వస్తుంది అదే ఎరుక. ఏది లోపలికి వస్తుంది, ఏది పోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పాలా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, అకౌంట్ ఓపెన్ అయిపోయాక మళ్ళీ నువ్వు జన్మ ఎత్తుకోవాలా. సీక్రెట్ ఇదే. ఒకరి గురించి మాట్లాడినప్పుడు మంచి వ్యక్తి అయితే అకౌంట్ బ్యాలెన్స్ లో ఉంటుంది. నీకు ఉత్తమ గతులే, శంబల గ్రామాన్ని దర్శించవచ్చు. కాబట్టి కానీ ఆ శంబలుగా సినిమా శంబలు నేను చెప్పడం లేదు, సినిమా చూడలేను. ఆ శంబల వేరే, అది దుర్గోచరమైనది కాదు. జ్ఞానులకు మాత్రమే దుర్గోచరమైనది. శంబల ఎదుగుతాడు టిబెట్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు ఎందుకు కనిపిస్తారు? చీల్చి చెండాడే కల్కి పుట్టగానే అప్పుడు కనిపిస్తారు సినిమా. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత తినద్దు అనే తింటున్నారు కదా. కాబట్టి వాళ్ళని పంపించాల్సిన చోటికి పంపించడానికి ఒక శక్తి వస్తుంది. మనలో కూడా శక్తి ఉంది. సో సరిగ్గా మనము నెమ్మదిగా సూటిగా మనలో ఏం జరుగుతుందో గమనించడం మొదలు పెడితే మనిషిలోకి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి వాంఛ, ప్రతి ఆలోచన మనం గమనిస్తూ ఉండడం, అలా గమనిక సాగినప్పుడు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది, మనసులో ప్రవేశిస్తుంది. మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో చేసినప్పుడు ఏం ఆలోచనలు వస్తున్నాయో చూసుకోండి. ధ్యానం బయటకు వచ్చినాక ఇవి ఆలోచనలు మంచిగా చెడ్డగా అని ఒకసారి ఉపయోగించుకోండి, లేకపోతే మనసులో ఉపయోగించుకోండి. మనసులో ఎందుకంటే కొంతమందికి మాకు చదువు రాస్తారంటారు కాబట్టి చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్థితి తొందరగా కలుగుతారు. ఎందుకంటే ఏం లేకుండా క్లీన్ స్టేట్ ఉంటే బెటర్. సో ఆ స్టేట్ మీద చూడండి, మంచి ఆలోచనలు ఎన్ని వచ్చాయి, చెడు ఆలోచనలు ఎన్ని వచ్చాయి. నెక్స్ట్ టైం కూర్చోండి. ఇలా కనీసం 21 days చేయండి. మేము ఎందుకు వస్తుంది చెడు ఆలోచన? నువ్వు ఎరుకతో ఉన్నావు, నువ్వు జ్ఞానివి, తగ్గిపోతుంది. కాబట్టి మనసులో ఏం వెళ్తూ ఉందో, ఏం బయటకు వస్తుందో జాగ్రత్త గమనిస్తే మనసుని ఇచ్చడం సులభమవుతుంది. ఇంకొకటి, కూర్చొని ధ్యానంతో పాటు ఇది చేయాలి. దీర్ఘంగా శ్వాసను వదులుతూ దాన్ని తీసుకుంటూ, అంటే విడిచిపెట్టాలి, తీసుకోవాలి. ఏది ఇబ్బందికరంగా చేయదండి, ఆపడము అవన్నీ అంటే ప్రాణాయామం అంటారు. దాన్ని పద్ధతిగా చేయాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. కానీ ఇది చేయడానికి ఏమి ఇబ్బంది లే. నెమ్మదిగా ఎంత వీలైతే అంతసేపు వదిలిన తర్వాత పూర్తిగా ఎంతసేపు వీలైతే అంతసేపు చేసుకోవాలి. దీనివల్ల ప్రాణము స్థిరమవుతుంది. ప్రాణము స్థిరపడితే మనసులో బ్యాలెన్స్ వస్తుంది. మనసులో బ్యాలెన్స్ వస్తే ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. మనసు కంట్రోల్ కావడానికి తర్వాత కోరికలు ఎప్పుడు వస్తున్నాయి? అడుగుడే వైపునప్పుడు వస్తున్నాయా? తినేటప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వస్తున్నాయా? ఆలోచించు, ఎరుకతో ఉండు. అప్పుడు ఆలోచన కంట్రోల్
ఇదంతా రీసెర్చ్ మాత్రం చేయాలి. ఇలా కనీసం కొన్ని రోజులు చేస్తే మన జీవితంలో మంచి అలవాటు కావాలంటే 90 రోజులు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారు. ప్రతిరోజు అది చేసేదే నీ జీవితంలో అలవాటు చేస్తున్నది. ప్రతిరోజు టీ తాగుతానో లేదా ఎన్ని రోజులు చేద్దానో దిక్కుమాలని రోజు తాగుతాను, పొద్దున్న లేస్తే గుర్తుకొస్తుంది. కదా ఆడ మర్చిపోయేది ఏమవుతుంది, కొంతమంది ధ్యానం చేసినప్పుడే మర్చిపోయినా సార్ 90 రోజులు చేయి, 91 రోజులు మర్చిపో, అయినా మర్చిపోతుంది. 90 రోజులు మంచి పని చేస్తే అది అలవాటుగా మారుతుంది. కాబట్టి కోరికలను గమనించడము స్టార్ట్ చేయి. ఎప్పుడు వస్తున్నాయి చెడు ఆలోచనలు? ఆయన వచ్చింది చూడు, వస్తే మా ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే ద్వేషిస్తున్న ఆయన మనం ప్రేమించడం స్టార్ట్ చేయి. ఆడున్నది నువ్వేగా, వీడున్నది నువ్వేగా, ఎందుకు మధ్యలో మళ్ళీ అది అవుట్ ఎట్లయితే సార్ అయితే నీకు అజ్ఞానం ఉంది. ఇది నువ్వు కొంచెం ఏది సబ్బేసి కాదు, ధ్యానం చేయాలా, దానం చేయాలా, కొంచెం వదిలించుకోవాలా, 100 రూపాయలు 10 రూపాయలు వదిలించుకోవాలా. దానం తర్వాత జ్ఞానం, సో ధ్యానం ఇది చేసిందే. జ్ఞానం నేర్చుకునేదానికి ఎవరైనా క్యాన్సిల్ చేసుకొని పిరిమిడి కాదు. అసలు పిఎంసి ఛానల్ అద్భుతంగా నడుస్తుంది. ఎంతమంది చూస్తాను చేద్దండి. పిఎం ఇప్పుడు ఇది లేనప్పుడు తిన్నాక ఇది చూసుకుంటుండండి. ఎట్లా చూస్తాం టీవీ ఇన్స్పెక్టర్ మా దయ్యం చూడండి, ఆ దయ్యంలో కూడా దేవతలు చూడండి, పిఎంసి ఛానల్ చూడండి. సో తర్వాత పిరమిడ్ కాల్ సర్వీసెస్, లైట్ వర్కర్స్, ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర నా సెల్లులో దాదాపు చూడండి గ్రూప్ ఉండేది. కాకపోతే ఒత్తిడి అంటే విద్యుత్ ధర్మం వల్ల నేను అవిరళంగా కృషి చేస్తాను. అవిరళంగా ఈ క్లాస్ చెప్పడానికి నాకు లాస్ట్ టైం క్లాస్ అడిగారు. అయినప్పటికీ నేనేమి గొప్పవంతి అయితే కాదు, మీలో ఒకరినే. కాకపోతే ఆ జ్ఞానం నేను దాచుకుంటే పాచిపోతుంది, ప్రపంచానికి చెడు చేస్తుంది. కాబట్టి నాకు అవకాశం వస్తుంది, ఎవరో ఒకరు ఇస్తారు, నేను చెప్తాను. ఇందరిలో కొంతమంది అయినా పాటిస్తారు అనే నమ్మకంతో చెప్తున్నా. అందరు పాటిస్తారని నేను నమ్మకం సాధించండి. ఏదో గొప్పగా 10 మందిని పెంచినాను, గొప్పగా గెస్ట్ ఆఫీసర్ అయినాను, ఏంటంటే ఈ మొత్తం కంపెనీ అంతా ఇచ్చేసినామంటే అది గొప్ప కాదా? నీ లోపల ఉన్న శత్రువులను జయించు, కోరికలను జయించు, మనస్సు జయించు. నువ్వు జైనుడే, మహావీరుడే, దత్తాత్రేయుడే. నువ్వు డాక్టర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీనే, మహాపరమాంస యోగానందనే, వివేకానందనే, జగద్గురు ఆదిశంకరుడే. నువ్వు అగస్త్యుడే. అగము అంటే పర్వతము. ఆ పర్వతాన్ని నువ్వు ఉండు, నేను వచ్చేంత వరకు ఇట్లా ఉండంటే అయిపోయింది. లేకపోతే మేరు పర్వతానికి ఏమని పెద్ద ఉంటే నేను కూడా ఎక్కుతానని వింధ్యా పర్వతము అనేది ఆటనే లాస్ట్ కి దేవతల శక్తి కలిగిన శక్తి ఎవరంటే గురు శక్తి. అదే అగస్త్య యొక్క శక్తి, అగస్త్యుని యొక్క శక్తి. దానివల్ల ఆయనను పోయాడు అంటే ఆయన దగ్గరికి వస్తే సూర్యుని యొక్క సూర్యోదయాన్ని అడ్డుకుంటుంది వింధ్యాచల పర్వతానికి. అప్పుడు రెక్కలు ఉండేవి, పెరిగేటివి కూడా. ఇదంతా నిజము, సత్యము. ఇదంతా పురాణం అనుకోండి. పురాణం అంటే జరిగింది ఇదే, జరగబోయేది కూడా ఇదే. అది తెలిసిన వాళ్ళే సిద్ధ పురుషులు. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని మార్చినటువంటి యోగులు, పరమ పురుషులు అన్నమాట. కాబట్టి ఇది ఏమంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. యోగా అనేటువంటి దాంట్లో తెలిసిపోతుంది. కాబట్టి చంచలంగా గమనిస్తూ ఉండండి. ఏదైతేనేమి రాత్రి నేను కొన్ని అంశాలు చాలా సూటిగా చెప్తున్నాను. రాత్రి కర్మ ప్రక్షాళన ధ్యానం చేసుకోండి. కర్మ ప్రక్షాళన ధ్యానం అంటే నువ్వు ఎవరెవరికి ఇబ్బంది తెలుసో తెలియక ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అది నీ బిడ్డకు కావచ్చు, మీ భర్తకు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ బిడ్డలకి కావచ్చు, మీ పితృదేవతలు. పాప యాదవంలో ఉన్న వాళ్ళకి ఇంత అన్నం పెట్టలే, తిట్టావు, కొట్టావు, ఏమో చేసినావు, ఇంత మీరు మూట కట్టుకోవాల్సిందే. మూట అంతా కట్టుకునే పోతావు. కానీ ఈ బ్యాంకులో మూట కాదు, వేరే బ్యాంకు, ఆ బ్యాంకు మూట మీకే వస్తుంది. కాబట్టి ఆ మూటని క్లీన్ చేసుకోండి. చేసుకోవచ్చు, మార్గం ఉంది. అదే జ్ఞానం అంటే, అదే ధ్యానం అంటే. ధ్యానం చేస్తే పోతుంది, జ్ఞానాన్ని సంపాదిస్తే పోతుంది, డబ్బులు ఇస్తే కూడా పోతుంది. కాబట్టి అది కర్మపక్షాలను ధ్యానం చేసుకోండి. సో వాళ్ళ క్షమాపణ చెప్పండి, ఆత్మప్రక్షమాపణ.
ఈ కార్తీక కొన్ని సూక్ష్మతలు తెచ్చిపెట్టే నువ్వు ఎవరో తీర్చిద్దావు. మాటతో చేసేటువంటి హింస అత్యంత అంతకు మించి ఏమంటారు చూడు, కొట్టే వస్తుంది అనుకుంటారు. అత్త మాటలు కోడలి మాటలు అత్తకి ఎంత గుచ్చుకుంటాయంటే మనసులో ఎప్పుడు కత్తి అవుతుంది. అత్తకి భర్త అని మర్చిపోతాడు. భార్య మొత్తం గుర్తుపెట్టుకోవడం. నువ్వు పెళ్లి అయినప్పుడు ఆ రోజు మంగళవారం రోజు నన్ను ఇట్లా చేసినావుగా, ఏమి నమరిపోరు, ఏమి జ్ఞానము, ఏమి ధ్యానము. ఈ ధ్యానాన్ని ధ్యానంలో పెట్టండి, ఈ ధ్యానాన్ని ధ్యానంలో పెట్టండి, జ్ఞానంలో పెట్టండి. ఎంత పక్కా గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు చదువురాని వ్యక్తి. మేము చదువురాని వ్యక్తులు. పిహెచ్డీ చేసి ఎంఏ చేసి సింగపూర్ పోయి అని చేసి మేము ఎవరు ఇక్కడ నిరక్షరాస్తులు లేరు, అజ్ఞానులు లేరు. జ్ఞానమై తద్భిన్నము కానిటువంటి ఆత్మ పదార్థమై వెలుగుతున్నటువంటి దివ్యాత్మ స్వరూపులే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందుకే క్లాస్ బాగా వస్తుందంటే అర్థమే నా యొక్క శక్తి కాదు, తర్వాత ఆ సద్గురువుల యొక్క శక్తి, మీలో ఉన్న అంతర శక్తి, మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఇదే. కాబట్టి మనలో మనకి సూటిగా చూసుకోండి, అప్పుడు ఇది తెలుస్తాయి. సాధారణంగా తనను తాను గమనించడం ప్రతి దానికి ఏదో ఒక పేరు పెట్టి ప్రయోజనం కల్పించి మరొక దానితో పోల్చి చేస్తుంది. ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా నిర్మహమాటంగా మనసు లోపలికి చూడడం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిర్మహమాటం చాలా ఇంపార్టెంట్. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి. ఇంకా ఇప్పుడు కూడా మీకు ఇంటి మీద ధ్యాస ఉంది అంటే నువ్వు క్లాసులో లేవు అని అర్థం. నిశ్చలత్వం రాలేదు అని అర్థం, నిర్మోహత్వం రాలేదు అని అర్థం, సత్సంగంలో లేవు అని అర్థం. సత్సంగం వల్ల నిర్మోహత్వం, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం, నిశ్చలతత్వం వల్ల జీవన్ముక్తి వస్తుంది. నిశ్చలతత్వం అంటే ఏమి? నువ్వు ఆలోచన మంచిగా చెడుది అని ఖచ్చితంగా నిర్ణయించి చేయగలిగే శక్తి ఎందుకంటే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాము. ఇప్పుడు పాయింట్ చెప్పారు, కర్మ ప్రక్షాళన మనసు చెప్పాను. నేను భూమి మాకి కాదు కదా, ఆగి అంటే 10 నిమిషాలు చెప్తాడు. రైట్ నాకు రావుతే ఇక్కడ కొన్ని పాయింట్ మీరు ఇంత క్లాస్ జరిగినప్పుడు కొన్ని పాయింట్లు మీకు టచ్ అవుతాయి. మీరు దాన్ని పాటిస్తారు. మీరు ఏది పాటిస్తున్నారో దాన్ని తీసుకున్నట్టు, మిగిలినవన్నీ తీసుకోనట్టు. నేను వేసేటువంటి ఏదైతే మనం మనసుకు ఆహారం ఇస్తున్నామో నేను ఆత్మకు ఆహారం ఇస్తున్నాను. ఆ ఆత్మ ఏది తీసుకుంటుందంటే కల్మషము లేని అశుద్ధమైనటువంటి సత్యముతో ఉన్నది, ధర్మముతో ఉన్నది, నిత్యమైనది, సత్యమైనది, క్షణం ప్రస్తుతమైనది, అప్రస్తుతము కానిది, గతము కానిది, భవిష్యత్తు కానిది, ఈ సత్యయుగంలో సత్యమైనది మాత్రమే ఈ ఆత్మ పదార్థం తీసుకుంటుంది, దాన్నే పాటిస్తుంది. కాబట్టి కర్మ ప్రక్షాళన దానం చేయండి. శ్వాస ఎలా ఆడుతుందో తీసుకున్నప్పుడు, చూస్తూ గమనిస్తూ ఎరుకతో ఉన్నప్పుడు శ్వాస విడిచిపెట్టి ఆలోచనలు శూన్యమవుతాయి. ఎలాగనో కోరికలు ఆలోచనలు లోపలికి వస్తూ బయటకు పోస్తూ ఉంటే ఏ ఆలోచన వస్తుంది, ఏ ఆలోచన పోతుంది, మంచిదా చెడ్డదా, ఇతరులకు ఇబ్బంది కలిగించేదా, ఇంకొకరికి నీకు ఇబ్బంది కలిగిస్తుందా, నీ ఆత్మ ప్రగతికి తోడ్పడుతుందా, నీ ఆత్మ అధోగతికి తోడ్పడుతుందా గమనిస్తే మనసు చంచలత్వాన్ని వదిలి స్థిరత్వాన్ని పొంది స్థిమితమై ఆ మనస్సును దాటి బుద్ధిని దాటి అహంకారం దాటి ఆత్మకు వెళ్తాది ప్రయాణం. జీవన ప్రయాణం ఆత్మను చేరుకోవాలి. ఆత్మలో ఉన్న బ్రహ్మానందాన్ని ఫీల్ కావాలంటే ఫస్ట్ మనస్సును జయించాలి, కోరికను జయించాలి, ఒత్తిడిని నియంత్రించాలి. కాబట్టి అది నియంత్రించాలంటే ఫస్ట్ మీకు చెప్పింది కర్మపక్షానుదానము. కోరికలు వస్తున్నది లేనిది తీసుకుంటున్నది అది గమనించుకోమని చెప్పాము. అలాగే ఏది కూడా వ్యామోహం అనేటువంటిది
వదిలిపెట్టాలి. వదిలిపెట్టాల్సింది ఏమంటే మమకారము, అహంకారము వదిలిపెట్టాలి. మమకారమైన అది నీ మనసుకు బంధమే, అహంకారమైన మనసుకు బంధమే. మమకారం అనే బంధము నుండి బయటపడితే, అహంకారం అనే బంధము నుండి బయటపడితే నువ్వు స్వేచ్ఛ జీవి, ఆత్మ పదార్థానివి, దివ్యమైన జ్యోతి స్వరూపమైన ఆత్మ అయిపోయి ఇది అవుతావు. కాబట్టి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు అహంకారంతో ఉన్నావా, మమకారంతో ఉన్నావా, ఈ కారాలు లేనటువంటి స్థితిలో ఉన్నావా అనేది ఇంపార్టెంట్. ఇదొకటి గుర్తు పెట్టుకోండి. ఎరుకతో ఇది కూడా గమనించండి, అహంకారము మమకారము అనేటువంటిది. కాబట్టి అది గమనిస్తూ ఉండాలి. సో ఈ ఆలోచన లేని ఏకాగ్రతే ధ్యానం అని చెప్పొచ్చు. ధ్యానము అంటే ఒక వస్తువు మీద, ఒక విషయం మీద నిలబడం. అంటే శ్వాస మీద ఎందుకు నిలబాలి అంటే, శ్వాస ఎంత గొప్పదో మీకు ఫస్ట్ లోనే చెప్పాను. ఎన్ని అంగుళాలకు తగ్గితే ఏ విధంగా సిద్ధ పురుషులంతా వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారంటే 4 అంగుళాలకు తగ్గితే టెలిపతి, దూరదృష్టి. మనకు పరమహంస యోగానంద ఒక యోగాత్మకతలో వాళ్ళ యుక్తేశ్వర గురి గారు జస్ట్ అట్లా ఆ మెసేజ్ పాస్ చేస్తారు. ఎక్కడో ఉండే ఆయన టెలిపతి, దూరదృష్టి. నీకు ఏదో మెసేజ్ వచ్చిందని మొదలు చెప్తాడు అనుకోవాలి. ఎట్లా వస్తుంది మెసేజ్? ఆ శ్వాస అంగుళాలకి తగ్గడమే, లోతుగా శ్వాస తీసుకోవడమే, శ్వాసల సంఖ్య తగ్గడమే దానికి కారణం. కాబట్టి అది ఒత్తిడి నియంత్రించడం అనేటువంటిది అదొక్కటి చెప్పేసి మీకు. ఒత్తిడి అనేటువంటిది చాలా మంది ఏదో రకమైనటువంటి భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకోటి జబ్బులు, ఒక జబ్బు కాదు ఉండేది మనకి. భౌతిక జబ్బులు, మానసిక జబ్బులు, ఆధ్యాత్మిక జబ్బులు కూడా ఉన్నాయి. ఆడికి పోతేనే వస్తుంది, వీటికి పోతేనే వస్తుంది, ఇది అవుతేనే వస్తుంది, అది అవుతూనే వస్తుంది. దాన్ని సులభతరం చేసిన ఆయనే డాక్టర్ బ్రహ్మశిశు ఆసుపత్రికి ఇట్కే స్ట్రైట్ కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎట్లయినా కూర్చోవచ్చు, కుర్చీలో అయినా కూర్చోవచ్చు, కింద అయినా కూర్చోవచ్చు. కూర్చుండేది ముఖ్యం, కూర్చోవాలి. నేను వింటండి 2001-3లో ఏంటి కూర్చోవాలంటే, ఇప్పుడు అర్థమైంది కూర్చోవడమే కష్టమో, అందుకు కూర్చోబెట్టడానికి వచ్చాడు. ఈయన కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ప్రపంచం అంతా ధర్మంతో, సత్యంతో కూర్చుంటుంది. అదే ధ్యానం అంటే, అదే తపస్సు అంటే, అదే కలియుగ అంతానికి, సత్యయుగం యొక్క వైభవానికి ప్రారంభము. అదే 2012లో కర్తాల్లో జరిగినటువంటి మహా సంఘటన. ఆయన జరిగినటువంటి సంఘటన అప్పుడే ప్రపంచం అంతమైతుంది. యుగాంతం అన్నారు. నేను అప్పుడు చాలా రీసెర్చ్ లో ఉన్నా, ఎంత యుగాంతం అవుతుంది అని డౌట్. అని ఈయన మాట విన్న తర్వాత ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మహాపురుషులు చెప్పిండేది సత్యమే చెప్తారు. వాళ్ళకి దూరదృష్టి ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్ దృష్టి ఉంటుంది, వాళ్ళకి అంచనా వేస్తారు, భవిష్యత్ దర్శనం ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అందుకే యుగాంతం అయిందే అని అవుతూ ఉంది, జరుగుతూ ఉంది. సత్యమే సత్య దర్శనమే జరుగుతోంది. అందుకే ఇంతమంది బాగా ఎక్కువ జ్ఞానులు పెరిగిపోయినారు, భక్తి పెరిగిపోయింది. అంటే మళ్ళీ సత్యయుగం వచ్చినట్లే లెక్క. దుర్మార్గులు కూడా, మాంసాహారులు కూడా శాంతాలంటే అర్థమే సత్యయుగము అలా చాప కింద నీరులో పోతుంది. అందుకే మన గురువు గారి సినిమా వచ్చింది. ఇంక కొంచెం అంతా చాప కింద వ్యాపించడానికి, ఈ ప్రపంచం అంతా జ్ఞానం వ్యాపించడానికి. కాబట్టి ఇంకా 2 నిమిషాల్లో ముగిస్తాను. కక్ష కన్నా క్షమ గొప్పది. చాలా గొప్ప తత్వం ఏమంటే మీకు 3 ఇంకొకటి ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. దయతో ఉండండి, క్షమతో ఉండండి, కృతజ్ఞతతో ఉండండి. ఎవరిని దేశిస్తున్నావో గురువుగారు చెప్పిన మాట కష్టంగా చెప్పాను మీకు. ద్వేషంతో ఏ వస్తువును, ఏ వ్యక్తులు పట్టుకున్నావో దాన్ని వదిలేస్తే నీకు అప్పుడే విముక్తి, అప్పుడే మనకు స్వేచ్ఛ, అప్పుడే నువ్వు మనసు అనేటువంటిది స్థిరం అవుతుంది అని చెప్పాడు. ఎందుకు? మనసులో అది నిలబడిపోయింది, ముద్ర వేసుకున్నాయి. వస్తేనే ఆ మనసు అంతా ఏమైపోతుంది, బీపీ అంతా పెరిగిపోతుంది, వేడంతా పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు పోతావా బొమ్మను లేక దుబ్బ పెట్టడము. మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఎప్పుడైతే తీసుకునేదని ఎక్చేది ఏం లేదా. అందుకే నేను చెప్పేది ధ్యానం, దానం, జ్ఞానం. ఈ 3 ప్రపంచంలో మీ యొక్క కర్మ అనేటువంటి ప్రక్షాళన చేసే కర్మ ప్రక్షాళన ధ్యానం మర్చిపోతండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ధ్యానాగ్ని దగ్ధ కర్మానం. ధ్యానం అనే అగ్నిలో మీ కర్మలన్నీ పటాపంచలైతాయి.
సంచిత పుణ్యాలు, ఆగామి కర్మలు, తర్వాత ఏది సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు అని 3 రకాలు. ఆ ప్రారంభ కర్మ కూడా అది కూడా క్షయమయ్యి ఏ గుణపంతో పోయేది సూర్యుతో పోతుంది. కర్మల్ని మనము ప్రక్షాళన చేసుకునేదంతా ఈజీనే. కాబట్టి మనము కొంత ధ్యానం చేయడం వల్ల సమస్యగా మారిపోతుంది. బట్ దానికి కర్మను అభివృద్ధించాల్సిందే. కాబట్టి కక్ష పెంచుకోవద్దండి, క్షమతో ఉండండి. భూదేవికి ఎంత క్షమ ఉంది, ఆ గాలికి ఎంత క్షమ ఉంది, సూర్యుడు ఎంత గొప్పగా వెలుగుతాడు. కానీ నువ్వు ఏదైతే మలినం ఉంటుందో దాన్ని కూడా తింటున్నాడా లేదా, అది కూడా ఎండింపజేస్తున్నాడా లేదా. వర్షం ఎప్పుడు వచ్చిందంటే మనము వేసిన మలమూత్రాల వల్లనే, ఆ మలమూత్రాల్లోనే మన జీవితం అర్థమైపోతుంది. వర్షం వస్తూనే ఉందనుకో, వరుణుడు వస్తూనే ఉన్నాడు అనుకో, ఆ చిత్తడికి దోమలు విని చచ్చిపోతాం. పంచభూతాల పట్ల మీకు ఆ కృతజ్ఞత ఉందా? ఒక వ్యక్తి తండ్రి ఇంతగా కష్టపడతాడు, కృతజ్ఞత ఉందా? ఆ పితృదేవతలు అంత బాగా మనకి జన్మనిచ్చారు ఉందా? వాయుదేవుడు గాలి పీల్చడానికి ఈ గది అంతా గాలి నిండి ఉందే, గాలి పట్ల కృతజ్ఞత ఉందా? ఆ భూమిలో నుంచే గింజలన్నీ వస్తున్నాయి, తింటున్నాం అంటే నువ్వు అంత కష్టపడి వస్తుందా? నువ్వేం పని చేస్తావు మహా అంటే ఆ పని వల్ల నీ కడుపు నిండుతుందా? భూమిలో నుంచి గర్భంలో నుంచి రావాలి, రైతు పని చేయాలి. ఇంతమందికి కృతజ్ఞత. ఈ రోజున ఆహారానికి, నా జీవితానికి ఎవరెవరైతే మేలు చేశారో, తోడ్పడినారో వాళ్ళందరికీ ఆత్మ వారికి నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పండి. ఎవరైతే మీకు కీడు కలిగించారో వాళ్ళని క్షమించండి. తర్వాత అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండండి. కనీసం ఒక్క జీవితంగా ఈ రోజు మీకు ఫుడ్ అందించారా? ఈ కార్యక్రమానికి ఫుడ్ అందించినటువంటి దాతా సుఖీభవ, భిక్షదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అతిథి దేవోభవ. ఎవరైతే అందిస్తున్నారో మన గురువు గారు సూక్ష్మ గ్రాహి సిద్ధ పురుషులు కాబట్టి శాకాహారము, ప్రచారము ప్లస్ దానము, మళ్ళీ అన్నదానం కూడా పెట్టాడు. అన్నదానం అనేటువంటి దాని ద్వారా కూడా డాక్టర్ దగ్గరికి పోతున్నామంటే అజ్ఞానివే, అన్నదానం చెయ్యి రోగాలు పోతాయి, జ్ఞానాన్ని సంపాదించు రోగాలు పోతాయి, తర్వాత ధ్యానం చెయ్యి రోగాలు పోతాయి. రోగాలు ఈ రకంగా పోతాయి. మనం డాక్టర్ దగ్గరికి మాత్రమే పోతాయి, డబ్బులు మాత్రమే పోతాయి అన్నారు. రోగాలు మాత్రం పోవు. ఒకటే రెండా తెచ్చుకోలేదు. సంచితంగా ఆగామి కర్మలు, ప్రారంభ కర్మలు అవన్నీ పోవాలంటే ఆ విధంగా కక్ష కన్నా క్షమ నిన్న, తర్వాత క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పది. కరుణామయుడుగా ఉండు. ఆ యేసుక్రీస్తు కరుణామయుడు. ఆ అల్లా మనకి చెప్పింది కూడా ఆయన కూడా తినమని చెప్పలే, మనం తింటున్నారు. సో అది దాంట్లోనే ఒక భాగమే. ప్రతి ఒక్కరూ జీవహింస గురించి చెప్పినారు. కరుణతో ఉండండి. కరుణ అనే రసం ఎవరికైతే ఉండదు, వాళ్ళు దైవాంశ సంబోధులే. వాళ్ళకి చెడు ఆలోచనలు రావు, మనసు కూడా స్థిరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దయ కలిగి ఉండండి, ప్రేమతో ఉండండి, కరుణతో ఉండండి, క్షమతో ఉండండి. ఎక్కువ కాలం జీవించండి. అద్భుతమైన కర్మలు, ధ్యాన కర్మలు చెయ్యండి. ధ్యానులుగా పక్కన ఉన్న వారిని మార్చండి. మన గురువు గారి సినిమాకి ఎక్కువ మొత్తంలో అందరినీ తీసుకోండి. మొత్తం ఈ గ్రిడ్డునంతా మార్చండి. మీరు తారలే, భూమి నుండి భూమికి దిగి వచ్చిన తారలే. ఈ భూమి యొక్క గ్రిడ్డును మార్చడానికి వచ్చిన ధ్యానులే, జ్ఞానులే అని మరిచిపోకుండా, ఒత్తిడికి గురి కాకుండా, డబ్బు విషయంలో కృంగకు, సుఖం వచ్చిందని కృంగకు, కష్టం వచ్చిందని కృంగకు, వచ్చింది తీసుకో. తీసుకున్నది ఆ సమస్య తగ్గిపోతుంది. అన్నింటినీ సాక్షిభూతంగా గమనించండి. ఆ గమనించడం ద్వారా కూడా కొంత మనసు నియంత్రణ అవుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం కూడా మనసు నియంత్రణ చేయడానికి మరొక మార్గము. కోరికలను గమనించడమే. ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎలా బయటికి పోతున్నాయి గమనించడం. కళ్ళు తెరుచుకొని ఎరుకతో ఉండడము, కళ్ళు మూసుకొని ఎరుకతో ఉండడం ద్వారానే మనసు నియంత్రించవచ్చు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అగస్త్య మహర్షికి
సప్తర్షి బ్రహ్మర్షి వివాహపత్రికి పరమహంస యోగానందకు కశ్యప అత్రి సమదత్తి గౌతమ విశ్వామిత్ర వశిష్ఠ గురువుల పరంపరకి ఆ గురు మండలికి ఈ సిద్ధ పురుషులకు శంబర గ్రామాన్ని ఆవహించి ఉన్నటువంటి ఈ అగస్త్యాభిలో ధ్యానంలో ఆవహించి ఉన్నటువంటి మహాగురువులకి సిద్ధ పురుషులకి అవతార పురుషులకి వీళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాన్ని సమర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీలో దేశ స్వరూపంలో వెలుగొందుతున్న ఆ పరమాత్మకందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ సెలవు స్వస్తి. సో ఒక మంత్రం ఒకటి చెప్పుకొని ముగించుకుందాం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, అన్నదాత సుఖినో భవంతు, ఈ కార్యనిర్వహణ వర్గము సుఖినో భవంతు, పిరమిడ్ మాస్టర్లు సుఖినో భవంతు, ధ్యానులు సుఖినో భవంతు, బయట ఉన్న ధ్యానులు సుఖినో భవంతు. పెద్ద వర్షం కుటుంబాలు వర్షపడింది. ఇది ఏం మాట్లాడినా చిరుకులు పడతాయి. ఏం బాగుంది గట్టిగా క్లాప్స్ ఇస్తాం. అలాగే ఈరోజు సార్ యాక్చువల్గా ఫుల్ డే అనుకున్నాము, ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి ఒక హాఫ్ డే ఉంది కాబట్టి మళ్ళీ ఒక 1 డేకి అడ్వాన్స్ కూడా సరిపోతుంది సార్. గట్టిగా మళ్ళీ ఇంకోసారి సార్ క్లాస్ ఉంటుంది, అది కూడా షార్ప్లీ మళ్ళీ అది కూడా అరేంజ్ చేస్తాం. ఓకే బాయ్. ఎక్కడ సార్ సూపరా సూపర్ సూపర్. ఓకే ఓకే. అంటే దీంట్లో ఇంకా మాట్లాడే కానీ చెప్పే కానీ సారు కింద సభ్యు కూడా ఇవ్వకుండా మాట్లాడేసాడు. ఏదో మనం చెప్తామమ్మా అని కూడా ఏమి మొత్తం చెప్పేశాడు. ఈరోజు మనకు ఫుడ్ స్పాన్సర్ చేసిన అంజనమ్మ మేడంకి, రామలక్ష్మి మేడంకి, అలాగే మంచి ఫుడ్ తయారు చేసిన వెంకటేశ్వర సార్కి, పంచాయతీ శంకర్కు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన అశోక్కు, సుబ్బారెడ్డి సార్కి సెక్రటరీ. అలాగే నెక్స్ట్ సండే ఆదివారము 7:30కు ప్రతి ఒక్కరు గౌరీ, గాయత్రి, గౌతమి 3 థియేటర్లో ఉంటాయి సినిమాలు. అందరికీ టికెట్లు ఇవ్వబడతాయి. అందరికీ నంబరింగ్ రాసిస్తాము. ప్రతి ఒక్కరికి ఆ నంబరింగ్లోనే కూర్చోండి. అదొక ఫస్ట్ సూచన. ఏ థియేటర్